మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. విధోన్ బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది, నీతిమంతుడు ఆపద నుండి తప్పించబడును అని కదండి. ఇదిగో దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది, శోధన సహించిన వాడు ధన్యుడు, ఇదిగో దేవుడు వారికి జీవ కిరీటమును దయచేస్తున్నాడని దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది. విధోన్ బిడ్డలారా, 10 దినములు శ్రమ అంతం వరకు సహించిన వాడికి దేవుడు జీవ కిరీటం అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. ఈ దినాన ఆపదలు అనేటువంటివి అనేకములు కదా. చూడండి, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి ప్రభు తప్పించేవాడిగా కనబడతా ఉన్నాడు. ఈరోజు నీ కలుగుతున్న ఆపదలు ఇదిగో నీ కుటుంబం నుంచి కలుగుతున్నాయా, నీ బంధువుల నుంచి కలుగుతున్నాయా, లేకపోతే అనారోగ్య సమస్యలు బట్టి కలుగుతున్నాయా, లేకపోతే ఇదిగో నీ వారి నీకు కసాయిగా మార్చబడ్డారా, మరి ఏ ఆపదైనా సరే అది ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఇదిగో నీవు నీతిమంతునిగా బ్రతకగలిగితే దేవుడు తప్పకుండా ప్రతి ఆపద నుండి నిన్ను తప్పించేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. కనుక ఈరోజు నీవు కలుగుతున్నటువంటి ప్రతి ఆపదను, ఈ ప్రతి శోధనలో నువ్వు చేయాల్సిన ఒకటే ప్రార్థన. అందుకే ఇదిగో మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని దేవుని వాక్యం తెలియజేయబడింది కదా. ఈరోజు ప్రతి శోధనను మనం తొలగించుకోవాలంటే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. చూడండి, ఆలోచన చేయండి. యోనా ఆపద కలిగింది, ఆ చేప కడుపులో 3 దినాలు ఉన్నాడు, ఎంతో శ్రమలలో ఉన్నాడు, ఇదిగో దుఃఖంలో ఉన్నాడు. అయితే ఆయన చేసినటువంటి ప్రార్థన బట్టి ఆయన ఇదిగో మరలా బ్రతకగలిగాడు. విధోన్ బిడ్డలారా, ఈరోజు నీవు కూడా అదే స్థితిలో ఉంటున్నావేమో, అదే పరిస్థితిలో ఉంటున్నావేమో. బహుశా అయితే ప్రభు సన్నిధానంలో అడగలిగితే, దేవా నా పరిస్థితి ఏంటి తండ్రి, మార్చు ప్రభు అని అడగలిగితే దేవుడు తప్పకుండా ప్రతి ఆపదల నుండి నిన్ను విడిపించేవాడిగా ఉన్నాడు. కనుక ఈ దిన వాగ్దానం నీ జీవితంలో విడిపింపు అనుగ్రహించి దేవుడు నిన్ను కాపాడునుగాక. ఆమేన్.